సిరీస్ వచ్చేసరికి ఎలా ఉంది 5 11 17 23 సో ఈ సిరీస్ లో 301 అనేది 30 అనే నంబర్ అనేది వస్తుందా రాదని అడిగాడు అంతే కదా. సో ఇక్కడ మనకి a ఈక్వల్ టు 5 అండ్ b ఈక్వల్ టు 11 మైనస్ 5 దట్ ఈస్ 6. మనం ఏం తీసుకోవాలి, ఈ లాస్ట్ నెంబర్ని ఏ దగ్గర తీసుకోవాలి అంటే ఎంత టర్మ్ ఈక్వల్ టు 301. మనం n వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అసలు ఈ సిరీస్లో 301 అనేది వస్తుందో రాదో అని చెప్పాలంటే n వాల్యూ అనేది పాజిటివ్ ఇంటీజర్ అవ్వాలి. అంటే డెసిమల్స్లో కానీ రాకూడదు. డెసిమల్స్లో కానీ వచ్చిందనుకో ఆ సిరీస్లో ఆ నెంబర్ లేనట్టు అనమాట. ఓకేనా? సో చెక్ చేద్దాం. సో ఏ అనే ఫార్ములా ఏంటి, an ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. సో 301 ఈక్వల్ టు 5 ప్లస్ n మైనస్ 1 ఇంటూ d ఎంతకన్నా 6. 5 ఇంటూ 301 minus 5 equal to n minus 1 into 6. So 296 equal to 6n minus 6. 6 to 1 में చేస్తాను. ఈ minus 6 ని బయట తీసుకొస్తాను. 296 plus 6 equal to 6n. అంటే 302 equal to 6n. So n equal to 302 by 6. 2 3s to 151s. n ఈక్వల్ టు ఎంత వచ్చింది నాన్న 151/3. అంటే మనకి ఎగ్జాక్ట్ నేచురల్ నెంబర్ అనేది రాలేదు, అంటే పాజిటివ్ ఇంటీజర్ అనేది రాలేదు. n వాల్యూ అనేది పాజిటివ్ ఇంటీజర్ లో రాలేదు కనుక 301 అనేది ఈ సిరీస్ లో లేదన్నమాట. ఓకేనా?